చలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియో మనం నిన్న గుడి ఎక్కాం కదా, ఇప్పుడు గుడి నుంచి దిగామన్నమాట. అంటే ఆ రోజు దిగిపోయాం, ఆ రోజు మళ్ళీ పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది అనమాట. అది మనతో మామూలు ఉండదు, అలా చేస్తాం అనమాట వీడియోస్. ఇక్కడ నుంచి చూడండి, పైకి వెళ్ళేటప్పుడు మనకి ఈజీయే, కానీ కిందకి దిగేటప్పుడు ఎంత ఈజీ అంటే పైకి ఎక్కేటప్పుడు మనకి హార్డ్, కిందకి దిగేటప్పుడు మనకి ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఆరామ్సే ఒక 50, 60, 70, 100, 180, 150, 200 పెట్టుకొని కిందకి దిగిపోమానండి, దిగిపోతాం. పైకి ఎక్కమానండి, అమ్మో ఇంకా పైకి ఎక్కగలమా? అస్సలు మన వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం టీనేజర్స్ కాదనమాట, ఎల్డర్కి వచ్చాము కాబట్టి మనం ఎక్కలేం. టీనేజర్స్ అయితే ఎక్కిపోవచ్చు, మనం టీనేజర్స్ కాదు. ప్రస్తుతానికి 24 years బాబు మనకి. చూసారా, నాకన్నా పెద్ద. చూడండి, నాకు గడ్డం ఎంత ఉంది, మీసం ఉంది, అసలు కనబడుతుందా చెప్పండి? ఇది నాకంటే చిన్నోడు అంటే నమ్ముతారు మీరు? అడి గడ్డం చూడండి, గడ్డం మీసం మొత్తం నిండిపోయాడు బాలులాగా. నాకన్నా చిన్నోడు. ఏం చేస్తాం, మనం నర్సరీ 2 చోట్ల చదివాం, అది స్కూల్ తప్పు, మనం ఏం చేయగలం? ఒక స్కూల్ జాయిన్ అయ్యాను ఫస్ట్. స్కూల్ జాయిన్ అయినప్పుడు స్కూల్ బంద్ అయిపోయి మళ్ళీ ఆ నర్సరీలోనే వేస్తారు. లేకపోతే ఎప్పుడో పాస్ అయిపోయి కలెక్టర్ అయిపోవలసింది నేను, అవలేకపోయాను. అది మ్యాటర్. చాలు, ఎంత రాస్తా వచ్చి కానీ ఇలా దారి ఉందన్నమాట, ఇలాగ వెళ్ళం. చూసారా, నన్ను అటు సైడ్ పిలుస్తున్నాడు, అదరా అటు వెళ్దాం అని. ఎందుకు చెప్పురా, ఎందుకు? మెట్లు కాసి పబ్లిక్ సైడ్ వెళ్ళకుండా అటు సైడ్ పిలుస్తున్నాను నన్ను. నాటి పిల్లలు పువ్వులు చూస్తారా? చూసారా, తెంపలేం. ఎందుకంటే మనం ఏంటంటారు, ఇక్కడ పాటిస్తాం అన్నమాట. పువ్వులు తెంపకూడదు, ఏం అది రెస్ట్రిక్షన్, మనం అది పాటిస్తాం. అది మ్యాటర్, పాటించడమే ముఖ్యం. ఇట కాయ ఊరే అది తింటారు తెలుసా, ఇట కాయ బాబాయ్, ఇటాగా బిగ్గిదేవే మంచిగా ఇవి. దీన్ని ఏమంటారు, చిక్కిడికాయలా ఏమంటారు, దీన్ని ఉడకపెట్టుకొని తింటారు దీన్ని కదా. నాకు తెలుసు, నేను తిన్నాను కాబట్టి నాకు తెలుసు, ఉడకపెట్టుకొని తింటారు ఇవి. తెంపిసి చూస్తాను, ఇవి ఉడకబెట్టుకొని తింటారు. అది మ్యాటర్. చిటాగా బాయిల్ కొరికి కాయబే. కొన్ని రోజుల తర్వాత ఇది ఎండాకాలం అమ్మేస్తారు. ఇవి ఇక్కడ తెంపిసి లోకల్ సైడ్ అమ్మేయడమే. ఒక ముచ్చి 10 రూపాయలు 20 రూపాయలు వేసి అమ్మేస్తారు. అది మ్యాటర్. చాలు, ఇప్పుడు ఆయాసం లేదు. ఇందాక ఎక్కేటప్పుడు అలాగ వచ్చుంటుంది నా వాయిస్. ఇప్పుడు అలాగ వాయిస్ లేదు, మాది క్లియర్ వాయిస్, అంత మామూలుగా ఉంది. వచ్చాం, ఇంక పక్కనే వచ్చాం. ఎక్కేటప్పుడు మనకి అమ్మో ఇంకెంత దూరం అనిపించింది, కానీ దిగేటప్పుడు ఇంకప్పుడే వచ్చామా అన్నట్టు అనిపించింది అనమాట. అది అలాగనిపించింది. ఏం చేస్తాం, కొన్ని చుట్లు అలాగ అనిపిస్తుంది. చూసారా అన్నీ, ఆడికి అడ్డం, ఆడి మీసం. నాకు ఇంకా మీసం రావడానికి ఎంత టైం పడుతుందో. ఇంకా నేను ఆడికన్నా 2 సంవత్సరాలు పెద్ద ఉన్నంట. ఏం చెప్తారు, ఇది మన మధ్యలో ఉండాలి, సీక్రెట్ ఎవరికి చెప్పగలను. అది చెప్తే లాభ అయిపోతారు. వచ్చాం ఇంకా అంతే. అలా అక్కడ బండి ఉంది, కనబడుతుందా? అదే వచ్చాం. 200 మెట్లు. నేను ఇంకా 60-70 ఉన్నాను. 200 మెట్లు ఎక్కడం అంటే కష్టమేగా. దిగడం ఈజీ, కానీ ఎక్కడం కష్టం. ఇప్పుడు మీరు చెట్టు ఎక్కండి, చెట్టు ఎక్కడం ఈజీ, దిగడమే కష్టం. నేను అలాంటి చెట్లు ఎన్నో ఎక్కాను, దిగలేకపోయాను. అందుకే మీరు చెట్టు ఎక్కే ముందు ఫస్ట్ ఆలోచించండి. ఆ చెట్టు ఎక్కాను సరే, దిగుతాను ఎలాగా. మెట్ల గురించి ఆలోచించకండి, మెట్లు ఎక్కిపోవడం కష్టం. మెట్ల సంగతి ఎప్పుడు ఆలోచిస్తారు? అమ్మో ఇంత 200 మెట్ల ఎలాగ ఎక్కాలి అని ఆలోచించండి. దిగేటప్పుడు 200 మెట్లేనా, దిగిపోతాం, అలాగ ఆలోచించండి. చెట్టు ఎక్కేటప్పుడు చెట్టే కదా, ఎక్కిపోదాం అని ఆలోచించండి. చెట్టు ఎక్కిపోండి, దాని తర్వాత ఎలాగ ఆలోచిస్తారు? చెట్టు దిగిపోయినప్పుడు ఆలోచిస్తారు అనమాట. నేను ఈ చెట్టు ఎక్కిపోయాను, చెట్టు దిగడం ఎలాగా. 200
అది 200, అక్కడ నించున్నది 200 అనమాట. అయితే 210 225 మెట్లు అనమాట. 210 220 మెట్లు మనం అనుకోవచ్చు. అది వచ్చాం పక్కనే మన స్కూటీ అలా నించుంది, మన గురించి వెయిట్ చేస్తుంది. చలో మన స్కూటీ దగ్గరికి వెళ్ళిపోదాం. బాగానే చేశారు గుడి, బాగానే కట్టారు. 220 ఇంకా ఉన్నాయి మెట్లు. 220 కంటే ఇంకా ఎక్స్ట్రా మెట్లు లెక్కెడతాడు మా వాడు ఉన్నారు కదా, ఇంటెలిజెంట్ బాయ్లు మెట్లు లెక్కెట్టడానికి వచ్చారనమాట. దండం పెట్టుకోవడానికి కాదు. షట్. టోటల్ ఎన్ని మెట్లు ఇప్పుడు చెప్తే రాగండి. టోటల్ మెట్లు మా వాడు 245 మెట్లు, వాల్ రికార్డ్. 245 మెట్లు మనం ఎక్కాం. ఇప్పుడు 245 మెట్లు మనం ఇప్పుడు దిగిపోతాం. 245 మెట్లు మనం దిగిసాం కూడా. అది మ్యాటర్. అయితే ఇక్కడితో మన బ్లాగ్ ఏం చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.